ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన విషయాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు గతంలో వివాహేతర సంబంధాలు ఉన్నాయని స్వయంగా అంగీకరించిన బిల్ గేట్స్ అదే విషయాలను అడ్డుపెట్టుకొని లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ తనను ఒత్తిడికి గురి చేయాలని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు వెల్లడించారు. తాజాగా విడుదలైన టెస్టిమోనీ ట్రాన్స్క్రిప్ట్ తో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు బిల్ గేట్స్ ఏమన్నారు? ఎప్స్టీన్ తో సంబంధం ఎలా ఏర్పడింది? ఇప్పుడు ఈ కేసులో వెలుగులోకి వస్తున్న తాజా విషయాలేంటి ఇప్పుడు చూద్దాం. టెక్నాలజీ ప్రపంచంలో విప్లవానికి నాంది పలికిన వ్యక్తిగా బిల్ గేట్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఆయన పేరు మైక్రోసాఫ్ట్ కంటే జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారంతోనే ఎక్కువగా వినిపిస్తోంది. ఎప్స్టీన్ తనకు ఉన్న సంబంధాలపై ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పుడు తొలిసారిగా అమెరికా హౌస్ ఓవర్నైట్ కమిటీ ఎదుట బిల్ గేట్స్ సుదీర్ఘంగా విచారణ ఇచ్చారు. జూన్ 10న వాషింగ్టన్లో జరిగిన క్లోజ్డ్ డోర్ విచారణలో బిల్ గేట్స్ దాదాపు 6 గంటల పాటు కమిటీ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితం, ఎప్స్టీన్తో పరిచయం, గతంలో జరిగిన సమావేశాలు, ఆర్థిక సహాయాలపై విస్తృతంగా వివరణ ఇచ్చారు. అనంతరం కమిటీ విడుదల చేసిన టెస్టిమోనీ ట్రాన్స్క్రిప్ట్లో పలు సంచలనాల అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా బిల్ గేట్స్ తనకు గతంలో వివాహేతర సంబంధాలు ఉన్నాయని దాచిపెట్టకుండా అంగీకరించారు. రష్యాకు చెందిన బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కరీమా నిగ్మతులీనా, అలాగే మెడికల్ ఇండస్ట్రియలిస్ట్ అలిస్ జాకబ్స్ సెసెలోట్స్తో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని కమిటీ ముందు వెల్లడించారు. ఈ విషయాలు తన కుటుంబానికి తీవ్ర మానసిక వేదన కలిగించాయని కూడా గేట్స్ చెప్పారు. అయితే ఈ సంబంధాలకు జెఫ్రీ ఎప్స్టీన్తో తన సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదని గేట్స్ స్పష్టం చేశారు. కానీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్స్టీన్ సేకరించి దానిని నన్ను బ్లాక్మెయిల్ చేసే సాధనంగా ఉపయోగించేందుకు ప్రయత్నించాడని తెలిపారు. తనతో మళ్లీ సంబంధాలు కొనసాగించేలా ప్రేరేపించేందుకు కొన్ని నిజాలతో పాటు మరికొన్ని అసత్యాలను కూడా కలిపి తనపై మానసిక ఒత్తిడి తీసుకువచ్చాడని చెప్పారు. అయితే నేరుగా డబ్బు డిమాండ్ చేయలేదని, అయినప్పటికీ కొన్ని ఈమెయిల్స్ చూస్తే బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని గేట్స్ వెల్లడించారు. బిల్ గేట్స్ వాంగ్మూలంలో మరో కీలక అంశం కూడా బయటపడింది. ఎప్స్టీన్తో తాను 2011లో పరిచయం చేసుకున్నానని, ప్రపంచ ఆరోగ్యం, సామాజిక సేవా కార్యక్రమాలకు భారీ విరాళాలు సమీకరించగలడని భావించి అతడిని కలిసినట్టు చెప్పారు. ధనవంతులను ప్రిలాంథ్రోపీ కోసం ఒప్పించే సామర్థ్యం తనకు ఉందని ఎప్స్టీన్ చెప్పడంతో ఆ ఉద్దేశంతోనే కొన్నిసార్లు సమావేశాలకు వెళ్లినట్టు వివరించారు. అయితే 2008లో ఎప్స్టీన్పై లైంగిక నేరాల కేసు నమోదై శిక్ష పడిన విషయం తనకు తెలిసినా అతని నేరాలు తీవ్రత, విస్తృత అప్పటిలో పూర్తిగా అర్థం కాలేదని గేట్స్ తెలిపారు. తర్వాత అసలు వాస్తవాలు తెలిసిన వెంటనే అతనితో అన్ని సంబంధాలు తెంచుకున్నానని వెల్లడించారు. ఎప్స్టీన్ను కలవటం తన జీవితంలో చేసిన అత్యంత పెద్ద నిర్ణయమైన తప్పని గేట్స్ మరోసారి అంగీకరించారు. తన ప్రారంభ వ్యాఖ్యలో బిల్ గేట్స్ మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. నేను ఎప్పుడు ఎప్స్టీన్ దీవికి వెళ్లలేదు, అతను రాంచ్కు వెళ్లలేదు, ఫ్లోరిడాలోని అతని ఇంటికి వెళ్లలేదు, అతను చేస్తున్న నేరాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు, నేను ఎవరిని బాధితులుగా మార్చలేదు అని కమిటీ ముందు ప్రకటించారు. బాధితులకు న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. ఈ కేసు ఇప్పుడు కేవలం బిల్ గేట్స్ తోనే పరిమితం కాలేదు. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్స్టీన్ కు సంబంధించిన పలు పత్రాలు, ఈమెయిల్స్, సంప్రదింపుల వివరాలను అమెరికా కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఎప్స్టీన్తో సంబంధాలు కలిగి ఉన్న పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక రంగ నిపుణులు, మాజీ సలహాదారులను కూడా విచారిస్తోంది. ఈ దర్యాప్తు ఉద్దేశం ఎప్స్టీన్ నేరాలకు ఎవరు సహకరించారు, ఎవరికి ఎంతవరకు సమాచారం ఉంది, ప్రభుత్వ వ్యవస్థ ఎక్కడ విఫలమైంది అనే అంశాలను వెలుగులోకి తీసుకురావటమే.
బిల్ గేట్స్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు నమోదు కాలేదు. ఎప్స్టీన్ లైంగిక నేరాల్లో గేట్స్ కు ప్రత్యక్ష ప్రమేయం ఉందని కూడా దర్యాప్తు సంస్థలు ఇప్పటికీ వరకు చెప్పలేదు కూడా. అయితే శిక్ష అనుభవించిన వ్యక్తితో ఎందుకు పదే పదే సమావేశం అయ్యారు అనే ప్రశ్న మాత్రం అమెరికా రాజకీయాల్లో, మీడియా వర్గాల్లో కొనసాగుతోంది. ఇదే అంశంపై కమిటీ సభ్యులు కూడా గేట్స్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రస్తుతం అమెరికాలో ఎప్స్టీన్ కేసు మళ్లీ వేగం అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలులైన వ్యక్తులపై దర్యాప్తు మరింత ముమ్మరం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు విచారణకు హాజరవగా మరికొందరిని కూడా కమిటీ పిలిచే అవకాశం ఉందని అమెరికా మీడియాలో ప్రచారం జరుగుతోంది. బిల్ గేట్స్ టెస్టిమనీతో వ్యవహారం మరోసారి అంతర్జాతీయ చర్చకు దారితీసింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన బిల్ గేట్స్, మరోవైపు జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారంతో మళ్లీ వివాదాల కేంద్రంగా మారారు. తన వ్యక్తిగత తప్పులను స్వయంగా అంగీకరించిన గేట్స్, ఎప్స్టీన్తో పరిచయం జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటని ఒప్పుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటంతో ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.